దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరూ దీవించును గాక. అందరూ బాగున్నారు కదా? ఈ 2024 సంవత్సరం 9 మాసాలు ఆయన అద్భుతమైన ప్రేమ ద్వారా మనం దీవించబడ్డాం, రక్షింపబడ్డాం. మరి ఒక మాసంలోనికి ప్రవేశపెట్టబడి ఉన్నాం. ఆరోగ్యముతో, ఆయుష్తో దేవుడు మనకి ఆధిక్యతనిచ్చినందుకే ఆయనకి మహిమ చెల్లిద్దాం. మహాగణుడు అయిన తండ్రి, సర్వాధికారము కలిగిన దేవా, నీకు వందనాలు. నీ కృపకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నీ అభిషేకానికై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నీ ఆదరణకై స్తుతిస్తున్నాం, నీ పోషణకై స్తుతిస్తూ ఉన్నాం. నువ్వు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీ కృతజ్ఞతలు మా హృదయపూర్వకమైనటువంటి అయా ఇది అర్పణలు నీకు అర్పిస్తూ ఉన్నా. దేవా, ఈ మాటలు వింటూ ఉన్న నీ ప్రియ బిడ్డలను, ఏకీభవించిన బిడ్డలను, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని అయ్యా ఇప్పటి వరకు దీవించిన దేవా, ఈ మాసంలో ఇంకా సమృద్ధితో నింపు వర్ధల చేయమని, రెట్టింపు దీవులతో నడిపించమని యేసు నామములో ప్రార్థించి ఈ స్తుతియాగాన్ని మమ్మలను మీకు అర్పించుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని కనపరుస్తూ వాక్యాన్ని చదువుకున్న ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో నుండి 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అనే మాట వ్రాయబడుతున్నది. ఆ తర్వాత ఆయనే వారితో కాపురముండును. ఇక్కడ నివాసము అనగా వచ్చి ఉండుట అని అర్థం. ఎందుకంటే మన ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంట్లో మనం వెళ్ళి కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి పాత ఇంట్లో నుండి వెళ్ళి అక్కడ నివాసం ఉంటాం. అలాగే నివాసం అంటే వచ్చి ఉండుట అని అర్థం. మరి కాపురం అంటే బ్రతికి ఉండుట అని అర్థం. అంటే నువ్వు బ్రతికుంటేనే కదా నీ కుటుంబంతో కలిసి జీవించగల. కాపురం అంటే భార్యాభర్తలు కలిసి జీవించడం, భార్యాభర్తలు బిడ్డలతో కలిసి ఒక కుటుంబంగా జీవించడం, బ్రతికి ఉండుట అని అర్థం చూపిస్తూ ఉంది. మూడవది ప్రజలయుండుట. ఇక్కడ వ్రాయబడిన 3వ మాట ఏంటి? వారాయన ప్రజలయుందురు అనే మాట. అంటే ఇక్కడ హక్కుని తెలియజేస్తూ ఉన్నది ఈ మాట. అంటే దేవుని యొక్క నివాసములో వచ్చి ఉండటం, దేవునితో కలిసి బ్రతకటం, అలాగే దేవుని యొక్క ప్రజలై ఉండటం అంటే హక్కై ఉండటం. దేవుడు ఆయన యొక్క రాజ్యములో, ఆయన యొక్క నిత్యత్వములో మనం ఉండగలిగే హక్కుని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని ఇక్కడ అర్థం. ఎప్పుడు మరి ఈ యొక్క అధికారాన్ని మనం కలిగి ఉంటాం? ఎప్పుడు మనం సజీవుడైన దేవునితో బ్రతికి మనం జీవించగలుగుతాం? ఎప్పుడు ఆయనతో నివాసం కలిగి ఆయన ఇంట్లో ఉంటాం అని అంటే ఇక్కడ ఇద్దరు గురించి మనం చూద్దాం. ఒకడు సాతాను, రెండవది నా పెండ్లి కుమార్తె. ఈ ఇరువురు గురించి మనం చూడాలి. మరి పెండ్లి కుమార్తె ఎక్కే మెట్లు కలిగి ఉండాలి. పెండ్లి కుమార్తె ఎక్కే మెట్లు అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదంలోకి, ఈ హక్కులోకి వెళ్ళగలిగింది. ఎక్కే మెట్లు ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ తన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసము, విధేయత, అలాగే ప్రేమ, అలాగే దయాళత్వం, సాత్వికము, మంచితనము, ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టుని అధిగమిస్తూ మారు మనసు పొంది రక్షణ పొందిన ఆ పెండ్లి కుమార్తె తన యొక్క అలంకరణ ప్రారంభించుకొని ప్రతిదినం కూడా తను తాను అలంకరించుకుంటూ ముడత అయినా, మచ్చ అయినా, కలంకమైన లేనిదై ఆ యొక్క పెండ్లి కుమార్తె ఎక్కే మెట్లు అనుభవాన్ని కలిగి ఉండాలి. మరి ఎక్కే మెట్లు అనుభవం లేదంటే ఏ మెట్లు అనుభవం ఉంటుందంటే దిగే మెట్లు అనుభవం కలిగి ఉంటుంది. దిగే మెట్లు అనుభవం కలిగిన వాడు ఎవడంటే సాతానుగాడు. వాడు దినదినం దిగుతూ ఉంటాడు, వాడు పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే వాడిని వెంబడించేవారు పతనమవుతూ ఉంటారు, ప్రభువును వెంబడించేవారు ఎక్కే మెట్లు అనుభవాన్ని కలిగి ఉంటారు. అలాగే మా పెండ్లి కుమార్తె అనుభవం ఏంటంటే
మహిమ స్థితి కలిగిన అనుభవం, మహిమను పొందుకునే అనుభవం. అంటే మహిమ, ఆ దేవుని యొక్క మహిమ ప్రజ్వరిల్లిస్తూ ఉన్నది. అలాగే ప్రభువుని నమ్మినటువంటి మన యొక్క ఆ ముఖములో ఆ మహిమ కనపడాలి, ఆ తేజస్సు కనపడాలి, లోకానికి ప్రభువుని చూపించాలి. అదే మహిమ యొక్క స్థితి. అలాగే మరి సింహాసనపు స్థితి, సింహాసనాన్ని అధిష్ఠించే స్థితిని మనం కలిగి ఉండాలి. అంటే దేవుని కుడిపార్శ్వమున కూర్చొనే ఆధిక్యత కొరకై మనం ఇక్కడ సిద్ధపడాలి. పెళ్లి కుమార్తె అనుభవం అదే అనమాట. అలాగే సహవాసపు అనుభవాన్ని కలిగి ఉండాలి. పెళ్లి కుమార్తె సహవాసం, ఫెలోషిప్, దేవునితో సహవాసం, సంఘంలో సహవాసం, కుటుంబంలో సహవాసం, తోటి వారితో సహవాసం. ఎక్కడైతే సహవాసం లోపించిందో ఆ లోపాలను సరిచేసుకుని ఆ సహవాసాన్ని మనం అభివృద్ధి చేసుకున్నప్పుడు ఆ పెళ్లి కుమార్తె అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. ఆ తర్వాత చివరగా మహోన్నతమైనటువంటి స్థితి, మహోన్నతమైన స్థితి. ఏంటి మహోన్నతమైన స్థితి? నీవు దేవుని యొక్క దూతలు ఎలాగైతే ఆయనను ఆరాధిస్తూ పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తూ ఉన్నారు, అలాంటి ఆ మహోన్నతమైన అనుభవంలోనికి నువ్వు రావాలి. నిరంతరము కూడా ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన నీవు ఆ పరలోకంలో ఆయన ఆరాధించే అనుభవ స్థితిలోకి నువ్వు రావాలి. ఇది పెళ్లి కుమార్తె యొక్క స్థితి. మన ఎల్లవేళలా కూడా అలా స్థితించాలి. రాజైన ఉజ్జియా మృతి పొందినప్పుడు యెషయా ఎలాంటి దర్శనమును చూచాడో అలాంటి దర్శన అనుభవంలోనికి నువ్వు రావాలి. అది పెళ్లి కుమార్తె యొక్క అనుభవం అయినది. మరి సాతాను వాడి యొక్క అనుభవం ఏంటి? వాడు దిగుడు మెట్లు కలిగిన అనుభవం ఏంటంటే వాడు దేవలోకపు వాడు ఉన్నదే దేవలోకంలో ఉన్నవాడు. కానీ దేవలోకపు అనుభవం కలిగి కూడా ఆ అనుభవాన్ని పోగొట్టుకున్నవాడు. అలాగే వాడు వాయుమండలానికి అధిపతిగా ఉన్నాడు. వాడు వాయుమండలపు లోకం వాడు. మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. మనం పోరాడినది ఆ వాయుమండల అధికారులతో. కనుక వాడు తర్వాత 7 ఏళ్ల భూమి మీద వాడు 7 ఏళ్ల కాలంలో భూమి మీదకి దిగి వచ్చి వాడు రాజ్యాన్ని వేలాలని చూసేవాడు, ఆ శ్రమలకి గురి చేసేవాడు. ఆ తర్వాత పాతాళానికి దిగిపోయే అనుభవం వాడు అనుభవం ఏంటంటే పాతాళానికి దిగిపోతాడు, నరకంలో. దేవుడు అక్కడ బంధిస్తూ ఉన్నాడు వాడిని. కనుక అట్టాను. ఆ తర్వాత చివరిగా వాడు నరకంలో వేయబడేవాడు, నరకానికి వెళ్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి నీ యొక్క అనుభవం ఏంటి? మరి సాతానుగాడు ఎలాగైతే దిగుడు మెట్ల అనుభవం కలిగి ఉన్నాడో అలాగే నీవు కూడా అలాంటి అనుభవంలో ఉన్నావా? ఇదిగో నీవు ఆ పెళ్లి కుమార్తె అనుభవంలోకి రాకుండా ఈ సాతానుగాడు అనుభవాన్ని కలిగి ఉంటే నువ్వు దేవలోకానికి వెళ్ళాల్సిన వాడు, దేవుని యొక్క మహోన్నతమైన స్థలంలో ఉండవలసిన వాడు, ఆ సియోనులో నిరంతరం దేవుని ఆరాధించవలసిన నీవు ఒకవేళ అలా కాకుండా నువ్వు నరకానికి వెళ్దాం అనుకుంటున్నావా? దేవుని సంగమా ఒకసారి ఆలోచించాలి. మరి నరకానికి వెళ్లకుండా దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు. మరి అలాగా మహోన్నతమైన ఆ ఉన్నతమైన స్థలంలో పెళ్లి కుమార్తె అనుభవంలోనికి మనం రావాలంటే దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, ఆయన మన తోడై ఉన్నాడు కనుక తోడై ఉన్న దేవునితో మనం నడిచేవారుగా ఉండాలి. అబ్రహాం నడిచాడు, ఇస్సాకు నడిచాడు, యాకోబు నడిచాడు, మోషే నడిచాడు, యోషువ నడిచాడు. ఎందుకు నడిచారు వాళ్ళు? వారి జీవితాల గురించి మనం చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. మరి అబ్రహాము తోడై ఉన్నాడు, ఇస్సాకు తోడై ఉన్నాడు, యాకోబు తోడై ఉన్నాడు, మోషే తోడై ఉన్నాడు, యోషువ తోడై ఉన్నాడు. ఇలాగా అనేక మంది భక్తుల జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు వారి దేవుడు తోడై ఉన్నాడు. వారికి ఎందుకు తోడై ఉన్నాడు? మరి నీకెందుకు తోడై ఉన్నాడు? వారు తోడై ఉండటానికి వారు దేవుని మీద ఆధారపడ్డారు, వారు దేవునితో సహవాసం చేశారు, వారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని ఆశపడ్డారు, వారు వారి యొక్క స్థితిని మార్చుకున్నారు, వారిలో ఉన్న కలంకాన్ని ఒప్పుకున్నారు, వారిలో ఉన్న మచ్చను ఒప్పుకున్నారు, వారిలో ఉన్న డాగును తీసివేసుకున్నారు. ఆయన ద్వారా వారు ఆశీర్వాదాన్ని అనుభవించగలిగారు. విధేయత ద్వారా, విశ్వాసం ద్వారా, లోబడటం ద్వారా, మరి దేన మనస్సును వారు కలిగి ఉండటం ద్వారా. అందుకనే దేవుడు నీ తోడుగా ఉండాలంటే నీవు కూడా అటు అనుభవంలోనికి రావాలి. వారు ఎలా సహవాసం చేశారో అలాగే మనం కూడా సహవాసం చేయాలి. ఇక్కడ ఒక పేరుని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. శారాయి గురించి మనకు తెలుసు, అబ్రహాము యొక్క భార్య. మరి శారాయిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే శారాయి అంటే పెత్తను చలాయించేది అని అర్థం. కానీ శారా అని తర్వాత దేవుడు పేరు పెట్టాడు.
ఆ శారాయి పెత్తరించాలంటే ఇగో ఆ ఇగో ఎప్పుడైతే చంపేశాడో ఆమెలో నుండి దేవుడు, ఆమె ఆ మనసును ఎప్పుడైతే చంపేశాడు దేవుడు, ఆమె శారా అని పేరు పెట్టాడు. అంటే ఆ మనసును చంపేసేమన్నాడు. అప్పుడు శారా అనగా ఆదర్శవంతమైన స్త్రీ లేదా రాణి, రాజకుమారి అని అర్థం అన్నమాట. అంటే ఆమె అనేక మందికి ఆదర్శవంతమైన తల్లిగా, విశ్వాసులైన ప్రతి వారికి కూడా అబ్రహాము తండ్రిగా పిలువబడితే ఆమె తల్లిగా పిలువబడి అంత ఆదర్శవంతమైన స్త్రీగా ఆమె కలిగింది. సో మనం కూడా మనలో ఉన్న ఇగోని చంపేసి, మనలో ఉన్న ఆ బలహీనతలను చంపేసుకొని, ఆ శరీర క్రియలను చంపేసి, ఆత్మ ఫలముల చేత మనం అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా ఆ ప్రభు ఎదుట నిలబడగలిగితే ఆ మహోన్నతమైన స్థితిలో మనం ఉండగలుగుతాం. ఆయనతో నివాసం చేయగలుగుతాం. ఆయన యొక్క ప్రజలంగా మనం ఉండగలుగుతాం. ఆయనతో కలిసి మనం జీవించగలుగుతాం. ఆయన మనతో ఉంటాడు. అట్టి కృప కొరకే ప్రార్థించేద్దామా. మహాగణుడువైన తండ్రి, సర్వాధికారివైన మా గొప్ప దేవ, నీకు స్తోత్రాలు. నీ నివాసములో మేము ఉండగలిగినట్లుగా, నీవు మాతో జీవిస్తూ ఉండగా మేము కలిసి నీతో బ్రతకగలిగినట్లుగా, నీ నిత్య రాజ్యములు నిరంతరములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిన్ను ఆరాధించే గుంపులో అయ్యా మేము కూడా ఉండి అయ్యా ఆ మహోన్నతమైన భాగ్యాన్ని అనుభవించగలిగినట్లుగా మా యొక్క స్థితిని దినదినము కూడా హెచ్చించి మీరు అక్కడికి ఆయత్తపరచమని మా కొరకు త్వరగా రాబోతున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అడుగుతూ, ఈ 10వ మాసములో మా బిడ్డల యొక్క ప్రతి అవసరతను తీర్చి, వారి పనుల్లో ప్రయాణాలు, వారి చేతి కార్యములన్నీ సఫలపరిచి, ఉన్నతమైన దేవుడితో కలిపి ప్రతి వారిని పై అంతస్తులో ఉంచి ఆయా క్రింది స్థాయిని తొలగించి మహిమను పొందమని యేసు నామమున శ్వాసము తడిగి నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సదా తోడై ఉండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక.